Hello guys, welcome back to our channel RRB Insights. యాసిడ్ యాసిడ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? యాసిడ్ అనే వర్డ్ ఎసిడస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఎసిడస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. సో యాసిడ్ అనేవి ఎలా ఉంటాయి? ఇట్ ఈస్ సోర్ టు టేస్ట్. దీస్ ఆర్ సోర్ టు టేస్ట్ అండ్ ఇట్ గివ్స్ H+ ions. H+ ions అనేవి రిలీజ్ చేస్తాయి. అలానే యాసిడ్స్ అనేవి బ్లూ లిట్మస్ పేపర్ నుంచి రెడ్ లిట్మస్ పేపర్కి చేంజ్ అవుతాయి. యాసిడ్స్ ఏదైనా సబ్స్టెన్స్ యాసిడ్స్లో ఉందంటే అప్పుడు మనం బ్లూ లిట్మస్ పేపర్తో టెస్ట్ చేసినట్టయితే అది రెడ్ లిట్మస్ పేపర్కి చేంజ్ అవుతుంది. అలానే కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నప్పుడు HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో దీనికి మరొక పేరు మురియాటిక్ యాసిడ్. అలానే H2SO4 H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. దీనికి కూడా మరొక నేమ్స్ ఉన్నాయి, అది ఆయిల్ ఆఫ్ విట్రియాల్. అలానే కింగ్ ఆఫ్ ద యాసిడ్స్ అంటాం, లేదా కింగ్ ఆఫ్ ద కెమికల్స్ అంటాం. కింగ్ ఆఫ్ యాసిడ్స్ అనొచ్చు, లేదా కింగ్ ఆఫ్ కెమికల్స్ అనొచ్చు. మరొక ఎగ్జాంపుల్ HNO3 నైట్రిక్ యాసిడ్. ఓకే, HNO3 కూడా మరొక నేమ్స్ ఉన్నాయి, అవి ఆక్వా ఫార్టిస్ అంటాం. అలానే ఆక్వా ఫార్టిస్ అంటాం, స్ట్రాంగ్ వాటర్ అంటాం, స్పిరిట్ ఆఫ్ నైట్రే అంటాం. స్ట్రాంగ్ వాటర్గా చెప్తాం. నెక్స్ట్ స్పిరిట్ ఆఫ్ నైట్రేగా మనం మాట్లాడతాం. ఇది యాసిడ్స్ గురించి. యాసిడ్స్ అనేవి ఎసిడస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చాయి. అలానే దిస్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్ అండ్ గివ్స్ H+ ions. ఇవి H+ ions రిలీజ్ చేస్తాయి. ఇది బ్లూ లిట్మస్ పేపర్. అంటే ఏదైనా సబ్స్టెన్స్ యాసిడ్ బేస్ అని ఎలా తెలుసుకుంటాం? లిట్మస్ పేపర్ ఇండికేటర్స్తో తెలుసుకుంటాం. అంటే ఇది బ్లూ లిట్మస్ పేపర్ నుంచి రెడ్ లిట్మస్ పేపర్కి చేంజ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్స్ HCl H2SO4 HNO3 హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్. H2SO4ని మనం కింగ్ ఆఫ్ ద యాసిడ్స్ అంటాం, ఆయిల్ ఆఫ్ విట్రియాల్ అంటాం. HClని మురియాటిక్ యాసిడ్ అంటాం. HNO3 నైట్రిక్ యాసిడ్ని ఆక్వా ఫార్టిస్ అంటాం, స్ట్రాంగ్ వాటర్ అంటాం. అలానే స్పిరిట్ ఆఫ్ నైట్రే అంటాం. దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో మా ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.